భూపాలపల్లి నియోజకవర్గంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రుణమాఫీ మోసాన్ని ఎండగట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు గండ్ర. రైతులందరికీ తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ రోజు చెప్పడం జరిగింది. మరి రైతులు 2 లక్షల రుణమాఫీ అయితే అనే ఉద్దేశంతో ఆశపడి ఈ ప్రభుత్వం మాఫీ చేసి ఇగో మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేసామని చెప్పండి. కానీ ఈరోజు మేము వివరం కూడా చెప్పలే. నీ రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే. కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే 2 లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఇవే కాదు, నువ్వు రైతులకు ఇస్తాన్న 15,000 రూపాయల రైతు భరోసా కింద ఇస్తానని కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇవ్వడం లేదు? ఆనాడు కేసీఆర్ గారు 2 విడతలలో మొదటి చెనుకు పడగాలనే 5,000, అదేవిధంగా డిసెంబర్ నెలలో 5,000 రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది.